ఏటో ఆదాయం బొత్తిగా చిక్కిపోతోంది. వీధిలో చూసుకుందాం నేను పంతులు గారు. నువ్వు భక్తుల దగ్గర పాసెంజర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు, కంప్లైంట్లు వస్తున్నాయి. కొంచెం నెమ్మదిగా మాట్లాడవా బాబు. ఎందుకు మాట్లాడవయ్యా? ఇది కేశవరావు గారు పాడిన రేపు. కంప్లైంట్లు వస్తున్నాయి. సరే మ్యాటర్ ఏంటి? కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు కంప్లైంట్లు రావట్లేదు. కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు. బాబాయ్ వస్తున్నా. పెసరట్లు అబ్బబ్బబ్బ కాలిపోతున్నాయి. రాంబాబు, సుఖం నేను నా జీవితంలో సంతోషంగా ఉండేది ఎప్పుడంటే అభిమానంతో నువ్వు ఇచ్చిన పెసరట్లు ప్రశాంతంగా గోదావరి మధ్యకి వెళ్ళి తిన్నప్పుడు. గోదావరి మధ్యనేటి బాబాయ్, ఇల్లుందిగా. అది కూడా ఒక ఇల్లేనా? అక్కడ మ్యాటర్ చూడు. తండ్రి వెంకన్న, కాకెత్తుకుపోయిన నేతిగిన్ని దొరికితే పక్కింటి పనికుర్రాడి గుండు కొట్టిస్తానన్నానా? దొరకలేదు. ఆవిడ మా అమ్మ. రోగానికి మొక్కులు, ఐశ్వర్యానికి ముడుపులు, పూజలు, నోములు మా అమ్మ కనిపెట్టిన ఖరీదైన ఫార్ములా. అబ్బో, వడ్డాణం కొలత పెద్దదే వచ్చింది. ఆవిడ నా శ్రీమతి, పేరు శీలవతి. బాగా డబ్బున్న వాళ్లకు ఉండవలసిన అన్ని కోరికలు ఉన్న మనిషి. తన మొగుడు లాంచీ రేవులో చాలీ చాలని జీతంతో చిన్న ఉద్యోగాన్ని, అది కూడా టెంపరీ అనే సంగతి మర్చిపోతుంటుంది. ఇక్కడ బ్రాకి లంగాకి మ్యాచింగ్ కుదరట్లేదు, అస్సలు కుదరట్లేదు తెలుసా? అమ్మో, మా కాలంలో చీరకి జాకెట్కే మ్యాచింగ్ చూసుకునేవాళ్ళం. మీ కూతుని చూసారా? ఓసి నీ సిగ్గు బొగ్గులవ్వ. లంగాకి బాడీకి మ్యాచింగ్ ఏమిటే? రేపు పెళ్ళయ్యాక మ్యాచింగ్ కుదరలేదని మొగుడిని కూడా వదిలేస్తావా? సర్లే, హారత్ తీసుకో, ద్వాదశ గడియలు వచ్చేస్తున్నాయి. మా చెల్లాయి విదేశీ ఫ్యాషన్స్, సినిమాలు, వారపత్రికలు అంటే చెవి కోసుకుంటుంది. కానీ వర్షం వస్తే మా నట్టిల్లు కురుస్తుంది అని ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోదు. హారత్ తీసుకో. అమ్మమ్మా, ఆ అరుపులేమిట్రా? నీ అమ్మ కడుపు మాడా, నీ గొంతు నొక్క. నొక్కుతావమ్మమ్మా, నొక్కుతావు. తరతరాలుగా యుగాలుగా మీలాంటి మూఢ భక్తులు నాలాంటి హేతువాదుల గొంతు నొక్కుతూనే ఉన్నారు. మతం మత్తుమంది అన్నారు. రోడ్డు మీద ఉండే మైలురాళ్లు, వంటింట్లో ఉండే రుబ్బురాళ్లు కూడా మీలాంటి అజ్ఞానుల వల్ల దేవుళ్ళైపోయాయి. మా మేనల్లుడు మా ఇంట్లోనే ఉంటాడు. ఎప్పుడూ ఏదో అరుస్తూ ఉంటాడు. దాన్నే విప్లవం అనుకోమంటాడు. ఈ గద్ద రెక్కల కింద దాని చెప్పు చేతలలో నడుస్తూ అణిగిమణిగి ఉంటుంది ఈ పరగణ. దీన్ని ఎదిరిస్తే అది వాళ్ళ అంతం. దానికి దాసోహం అంటేనే జీవితం. రాంబాబు ఉద్యోగం దొరక్క సర్వరైన, విష్ణుమూర్తి గతిలేక గైడ్ అయిన కారణం ఈ గద్దే. ఈ గద్ద పేరే దుగ్గిరాల కేశవరావు. కలెక్టర్ గారు, మీరిద్దరూ ఈ 2 జిల్లాలకి సంబంధించిన అధికారులు. అంతేకాదు, ఎంతో కాలంగా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కాకుండా ఉన్న అధికారులు కూడా మీరే. అది ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు. ఏమంటారు? అదేంటి సార్, మిమ్మల్ని కాదంటే గవర్నమెంటే పడిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని పిలిపించిన కారణం ఏమిటంటే, గవర్నమెంట్ రైతులకు ఇవ్వబోయే రుణాలు మా సెక్రటరీ ఒక లిస్ట్ ఇస్తాడు. దాని ప్రకారం పంచిపెట్టండి. ఇవి ముఖ్యంగా పేద రైతులకి వాళ్ళని గవర్నమెంట్ ఇస్తున్నది కదా, ఇబ్బంది అవుతుందేమో సార్. మాకే నీతులు చెప్తున్నారా? దేశం మారిపోయిందన్నమాట. కానీ ఈ కేశవరావు మారలేడు, మారడు. గుర్తుంచుకోండి. అలాగే సార్, మీరు చెప్పినట్టు చేస్తాం. ఏదో డ్యూటీ ప్రకారం అలా అంతే సార్. డ్యూటీ కోసం సిన్సియర్ గా బతకటం కంటే మీ బతుకుల కోసం మా మనుషులుగా బ్రతకటం మీకు చాలా ముఖ్యం. అర్థమైందా? వెళ్ళండి. ఏదో భగవంతుడు దయ వల్ల మనం గొప్ప స్థితిలోనే ఉన్నాం. ఇంకా ఎందుకండి నేల మీద గింజలు నాలుగుతో అద్దుకున్నట్టు మీకు ఈ గొడవలు? చూడు, పేదవాణ్ణి ఇంకా పేదవాణ్ణి చేసినప్పుడే గొప్పవాడు గొప్పవాడుగా ఉంటాడు. వాడు పెరిగితే మనకాడు పట్టేదెవరు, మన మూటలు మూసేదెవరు? అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏమిటి? ఒక్కటి గుర్తుంచుకో, ఇది మా తాతల కాలం నుంచి మేం పాటిస్తున్న శిలాశాసనం. ఎంత? మనం డబ్బు గలవాళ్ళమే, కానీ ఆ డబ్బు దాచుకున్నప్పుడే మనకి గౌరవం. డబ్బు ఖర్చు చేయటం నాకు ఇష్టం ఉండదు. అది తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అడగడంలో నీ ఉద్దేశం? అలాగా నీ మొండితనం నా దగ్గర పనికిరాదు. డబ్బు ఖర్చు పెట్టడం నీకు సరదా కావచ్చు, కానీ దాని విలువ నాకు తెలుసు. నీకు పైసా కూడా ఇవ్వను. ఇదివరకు అనేక సార్లు చెప్పాను, ఇప్పుడు ఆఖరిసారిగా చెప్తున్నాను. నా కర్మకాలి మీ బిడ్డగా పుట్టాను. మామూలు మనిషిగా పుట్టుంటే నాకు ఈ ఖర్చులతో అవసరం లేదుగా. ఐ వాంట్ మనీ, ఐ వాంట్ మనీ. నువ్వు అరిచి గీ పెట్టినా సరే నా నిర్ణయం మారదు. ఎలా ఇవ్వరో చూస్తాను. ఇచ్చేదాకా అన్నం నీళ్లు మానేసి ఇక్కడ మార్చేస్తాను. మీ తండ్రి కూతురు ఇద్దరి మధ్య చచ్చిపోతున్నానే బాబు. ఆయన లాంటి మొగుడు, నీలాంటి కూతురు దొరుకుతుందనే కాబోలు మా పుట్టింటి వాళ్ళు పోతూ పోతూ నాకు కొంచెం డబ్బిచ్చిపోయారు. నేనిస్తానుగా. జయమ్ము నిశ్చయమ్మురా, భయము లేదురా, జంకు బొంకు లేక ముందు సాగిపోమ్మురా, సాగిపోమ్మురా.
పొద్దున్నే ఎవరి మొహం చూసానయ్యో. ఏయ్, నువ్వు మనిషివా దున్నపోతువా? రోడ్డు మీద సైకిల్ నడపడం ఇలాగేనా? బోల్. బోలా గీలా కళ్ళు మూసుకుని కారుతో గుద్దేసి నన్నే దబాయిస్తావేంటి? అదృష్టవంతుడివి, బ్రతికావు. అసలు ఇలాంటి డొక్కు సైకిల్ తొక్కుతున్నందుకు నిన్ను బొక్కలు తోయించొచ్చు తెలుసా? ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని. నాది డొక్కు సైకిలా, మొన్ననే ఓవరాలింగ్ చేయించా. 1940 మోడల్. ఇప్పుడు ఇండియాలో దొరకదు. పోనీలే వేలక, అతనితో మనకెందుకు? ఏయ్, ఆగు. ఊరికే పోనిస్తానా? నా సైకిల్ బెండ్ అయిపోయింది, బట్టలని పాడైపోయాయి. చూడు, మోచే ఎంత కొట్టుకుపోయింది. ఏయ్, ఏడోకు. ఇదిగో 500, పాతిక, 50, 100 చాలు. ఇవిగో. ఏయ్, మళ్ళీ మాట్లాడితే వేగించు కొడుతుంది. తీసుకో. కొండ ముచ్చులు. ఏయ్, అలకెవరనుకుంటున్నావు? ఎక్స్ మినిస్టర్ రావు బహదూర్ దుగ్గిరాల కేశవరావు గారి కూతురు. దుగ్గిరాల కేశవరావు, బొంగరాల అప్పారావు. ఎవరి కూతురైతే ఏంటి? కళ్ళు మూసుకుని గుద్దాడువేనా? ఈసారి దొరకని చెప్తాను. ఏనాయినా అప్పుడే ఇంటికి వచ్చేసావంటే అవుట్లోనే ఉండలేకపోయావా? చెల్లెమ్మకు కోపం వచ్చినట్టుంది. రాదు మరి, ఇవాళ ఏకాదశి వచ్చి తలంటుతానని చెప్పానా? ఈలోగా వెళ్ళిపోతావా? ఓహో, అదా సంగతి. నీతో చెప్పకుండా వెళ్ళాను, అందుకే నన్ను కారొచ్చి గుద్దేసింది. బాబు, నేను అదుపులో పెట్టలేకపోతున్నాను. త్వరగా పెళ్ళాన్ని తెచ్చుకున్నావంటే నేను హాయిగా కూర్చుని ఏదో ఈ ఏబిసిడి అనుకుంటాను. సిక్కొకటి. ఎప్పుడు పెళ్ళేసుకుంటావు చెప్పు? పెళ్ళంటే కిరాణా కొట్టుకెళ్ళి మిఠాయి కొనుక్కోవాలనుకున్నావమ్మా? జూకెళ్ళి పెద్ద ఏనుగును కొనుక్కున్నట్టు. నాకు ఆకలిస్తుంది, వెళ్ళి ఫోన్ చేద్దామా? ఏమిటమ్మా మ్యాటర్? అంత దూది ముందేసు కూర్చున్నావు. వచ్చే శుక్రవారం రోజు మన ఇంట్లో లక్షొత్తుల్లో ఉందిగా. అన్నయ్య, ఏమిటి మ్యాటర్? ఏమిటి? జాస్మిన్ స్ప్రే రేటు 1000 రూపాయలు. మేడ్ ఇన్ ఇంగ్లాండ్. ఇప్పుడు ఇవ్వకలేదు, వచ్చి తీర్చుకోవచ్చు. ఏమిటి మ్యాటర్? బంగారం రేటు పావులా పడిపోయింది. పావలా కాకపోతే ₹10 పడిపోయి మనకేమిటి నష్టం? మన బంగారు వ్యాపారం. నా వడ్డానానికి 1/2 కేజీ చాలట. ½ కేజీ ఏమిటి? పుట్టి కేజీయే చేయించు. గర్భవతివి కదా, మొక్కరాడు పుడితే మువ్వలు మొలతాడు, మురుగులు చేయించవచ్చు. ఆడపిల్ల అయితే అన్ని ఆభరణాలు చేయించవచ్చు. చాలండి వెటకారం. కారింగ్ గదిలో చేయిస్తానన్నారని అడిగాం. మాయా, ఏమిటి ఏమిట్రా నీ మ్యాటరు? నీ ఊపిరితిత్తుల్ని ఒత్తులుగా చేసి వెలిగించే ఒక తల్లి, నీ నెత్తురిని అత్తరుగా పూసుకునే ఒక చెల్లి, నీ చెమటని వడ్డానంగా చుట్టుకునే ఒక భార్య, వీళ్ళందరి దురాగతాలని ఖండిస్తూ అప్పు చేసి ఓ డప్పు కొనిస్తే అది వాయించుకుంటూ వీధులమ్మడి తిరిగే ఓ మేనలుడు, అది ఈ కొంప తాలూకు మేటర్. ఆంజనేయులు బోల్. అవునమ్మా, కూర్చోండి. ఇంతకీ మీరు? రేపు పిక్నిక్ ఆర్డర్ ఇచ్చిన పార్టీ మేమే. ఓహోహోహో, అలాగా. నైసర్గిక స్వరూపాలన్నీ బాగున్నాయి. ఏం చేస్తుంటారమ్మా మీరంతా? ఏం చేయాలనుకుంటే అది చేస్తాం. నీకెందుకయ్యా? ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, మాకు రేపు పంట కూడా కావాలి. పంట మీద సర్వ్ చేయడానికి సర్వర్ కావాలి. బోల్. అలాగే. రాంబాబు, మహిళా
మహిళామణులే తగ్గాలి మగధీరులతో నెగ్గాలి ఆటి నాటి యువకులం ఆటి పోటీ పురుషులం మా ఊపిరి రచ్చని సాహసం మా జీవితమే ఒక ఆశయం మాదే ఈ తరం మాదే ఈ యుగం రామపాదము పట్టి విడువని సీత కూడా వనిత ఏలే రామ తన్నుకు ప్రేమ దక్కని కృష్ణుడైన పురుషుడేలే శ్రీదారి గోదారే నన్ను అయ్యాలకు దిగితే మీ గుంప కొల్లేరేనయ్య దిన తొంత దిన తొంత దిన కార్యేషు శాసిగా కరణేషు మంత్రిగా శయనేషు రంభగా ఉండాలి ఆడది శీలమేలే నిధనం అందుకు మా వందనం ఇల్లాలుగా ఇంటి దీపం ఇల మీదనే ఇంద్రజాపం అమ్మలల్లె కుందనాల బొమ్మలల్లె కుందనాడు జోహారు జాతికే మహిళామణులే తగ్గాలి మగధీరులతో నెగ్గాలి ఆటి నాటి యువకులం ఆటి పోటీ పురుషులం మా ఊపిరి రచ్చని సాహసం మా జీవితమే ఒక ఆశయం మాదే ఈ తరం మాదే ఈ యుగం. రే పార్థు 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 నేను రా రాంబాబుని. ఓ రాంబాబు అవునరా నేనే. ఏంది వేళ దోస్తానా అరే నడు సార్ నా ఫ్రెండ్ సార్ క్లాస్మేట్ పెద్ద కోటీశ్వరుడు ఎందుకు ఇలా తయారయ్యాడో తెలియలేదు వదిలేస్తే తీసుకెళ్తాను సార్. అరే రిపోర్ట్ రాసేసినా బై సార్ ఆ రిపోర్ట్ కొట్టేస్తే రేపు పొద్దున మంచి టిఫిన్ చేయొచ్చు. అమ్మగారికి ఊతప్పం మీకు పెసరట్టు నేతేస్తాను సార్. మరి సెకండ్ ఫ్యామిలీకి మిరపకాయ బజ్జీలు ఏ సెకండ్ ఫ్యామిలీ?